ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో బిగ్ బ్రేకింగ్ ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ని విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోని కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనుంది ఏసీబీ. విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పై డిఓపిటికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే ఆయనపై అభియోగాల నమోదుకి సిద్ధమవుతారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్కసారిగా దూకుడు పెంచారు అధికారులు. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఫార్ములా కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. ఇక కేటీఆర్ ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరుతూ సెప్టెంబర్ 9న గవర్నర్ కి లేఖ రాసింది ఏసీబీ. 70 రోజుల తర్వాత గవర్నర్ నుంచి ఆమోదం తెలుపుతూ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక కేటీఆర్ పై గతేడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేసింది ఏసీబీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కి బిగ్ షాక్ ఇది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ని విచారించేందుకు గవర్నర్ అనుమతినిచ్చారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకి గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక త్వరలోని కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేస్తుంది ఏసీబీ. విచారణ తర్వాత ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పై డిఓపిటికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే ఆయనపై కూడా అభియోగాలు నమోదు చేస్తారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్కసారిగా మళ్లీ దూకుడు పెరిగినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఫార్ములా రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. ఇక కేటీఆర్ ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరుతూ గత సెప్టెంబర్ 9న గవర్నర్ కి లేఖ రాసింది ఏసీబీ. దాదాపు 70 రోజుల తర్వాత గవర్నర్ నుంచి ఇందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేటీఆర్ పై గతేడాది డిసెంబర్ 19న ఈ కేసు నమోదు చేసింది ఏసీబీ. మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. విజయ్, ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కి బిగ్ షాక్ అనే చెప్పాలి. అండ్ దీని మీద పార్టీ ఏమైనా స్పందించిందా? కేటీఆర్ ఏమైనా స్పందించారా? అంటే దాదాపు 70 రోజుల తర్వాత ఈ రాష్ట్ర గవర్నర్ ఆయన నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పైన ప్రాసిక్యూషన్కి అనుమతిచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో దానిపైన ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీకి మార్గం సుగమైంది. దాదాపు ఇప్పటివరకు ఫార్ములా ఈ రేస్ కేసులో 4 సార్లు మాజీ మంత్రి కేటీఆర్ అటెండ్ అయ్యారు. నిధుల దుర్వినియోగం మంత్రిగా ఉండి ఆయన ఫార్ములా ఈ రేస్ కేసులో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఎఫ్ఈతో కలిసి చేసినటువంటి ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి దాదాపు కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనేది మాజీ మంత్రి కేటీఆర్ పైన అలిగేషన్. ఇప్పటికీ సెప్టెంబర్ 9వ తేదీన విజిలెన్స్ గవర్నర్కి లేఖ రాసింది. మాజీ మంత్రిగా ఉన్నారు, ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి దాదాపు ఎమ్మెల్యేగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు కాబట్టి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే గవర్నర్ ప్రాసిక్యూషన్ కోసం మాజీ మంత్రి కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ అడిగింది. ఆ నేపథ్యంలోనే అనేక జూబ్లీ సెలక్షన్ సమయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం మాజీ మంత్రి కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయడం కోసం మేము విచారణకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదంటూ ముఖ్యమంత్రి కూడా స్వయంగా చాలాసార్లు మాట్లాడిన సందర్భం ఉంది. అనేక ప్రెస్ మీట్లలో కూడా ఆ విషయాన్ని ఆయన కోట్ చేశారు. ఇప్పుడు తాజాగా 70 రోజుల తర్వాత సెప్టెంబర్ 9వ తేదీన లెటర్ రాస్తే దాదాపు 70 రోజుల తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ గవర్నర్ అనుమతించారు. దీంతో ఈ ప్రాసిక్యూషన్కి అనుమతి వచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేస్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ సిద్ధమైంది. ఇప్పటికే ఛార్జ్షీట్ సిద్ధమైపోయింది. ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉంటే A2 గా ఉన్న అరవింద్ కుమార్ ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి సో ఐఏఎస్ ఆఫీసర్కి ప్రాసిక్యూట్ చేయాలంటే డిఓపిటి నుంచి పర్మిషన్ రావాల్సి ఉంది. ఆ డిఓపిటి పర్మిషన్ కోసం కూడా ఇప్పటికే ప్రభుత్వం అడిగింది. డిఓపిటి నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన కూడా ప్రాసిక్యూషన్ చేయడానికి ఏసీబీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కి కొంత షాక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఆయన పైన ఉన్న అభియోగాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఒక మంత్రిగా ఉండి విచారణకి ఆయన హాజరైనప్పుడు ఏసీబీ విచారణకు ఆయన హాజరైన ప్రతిసారి ఒక్కటే మాట ఉన్నది, ఒక లొట్ట పీసు కేసు, ఈ కేసు నిలిచే కేసు కాదు, దీనికి అనవసరంగా హడావడి చేస్తున్నారు, అక్కడ ఏమీ జరగలేదని. మరి ఇప్పుడు ఆయన ఎలా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు?
అంటే గవర్నర్ నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి రావడం అనేది చాలా కీలక విషయం. ఎందుకంటే ఈ కేసులో కేవలం పొలిటికల్గా చాలాసార్లు అంటే అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, కేటీఆర్ కూడా ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదు, ఈ కేసు లుటపీస్ కేసు అంటూ ఆయన 10 సార్లు కామెంట్ చేశారు. కానీ ఈ కేసులో ఏసీబీ చెప్తోంది రాష్ట్ర మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇంటెన్షన్గా కొంత నష్టం జరిగేలా వివరించడం, మంత్రివర్గ డెసిషన్ లేకుండానే ప్రభుత్వం నుంచి ఖజానాకి హెచ్ఎండిఏ నుంచి డబ్బులు ఆ కంపెనీకి వెళ్ళడం, ఈ రకంగా ఆయన పైన ప్రజాప్రతినిధిగా ఏదైతే కరప్షన్ యాక్ట్ ఏదైతే పెట్టారో దాంట్లో ఒక మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ ఆమోదం లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా, గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా డబ్బుల్ని ఒక ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 65 కోట్ల నష్టం వాటిల్లింది అనేది ఏసీబీ చాలాసార్లు అంటే ఎఫ్ఐఆర్లో కావచ్చు, రిమాండ్ చాలా ఏవైతే ఆ కేసు విచారణ సందర్భంగా అనేక స్టేట్మెంట్లో కూడా చెప్పింది. కానీ కేటీఆర్ మొదటి నుంచి చెప్తున్నారు ఈ కేసు లుటపీస్ కేసు, 80% ఈ కేసు నిలబడదు అని చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కేసులో కొంత కంటెంట్ ఉంది, ఆయన మంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవరి అనుమతి లేకుండానే ఆయన మున్సిపల్ మంత్రి హోదాలో ఆయన కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ నుంచి డబ్బులు అటు వేరే ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్ళాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఒక మంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉంది ఇది కరెక్ట్ కాదనేది మొదటి నుంచి ప్రభుత్వం వాదిస్తుంది. చాలా సందర్భంగా మనం పొలిటికల్గా అనేక విమర్శలు చూసాం. ఫార్ములా ఈరియస్ కేసులో కేవలం సెన్సేషన్ మాత్రమే ఉంది, ఎట్లాంటి ఆధారాలు లేవని మొదటి నుంచి కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీని యొక్క పర్టికులర్గా తమ దగ్గర సాక్ష్యాల్ని గవర్నర్ దగ్గరికి పంపి గవర్నర్ నుంచి పర్మిషన్ కోరి ప్రాసిక్యూషన్ అనుమతి కోరింది. కాబట్టి సో ప్రాసిక్యూషన్కి గవర్నర్ దగ్గర నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. టెక్నికల్గా లీగల్గా మాట్లాడుకుంటే ఈ ప్రాసిక్యూషన్ గవర్నర్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా కేటీఆర్ పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్షీట్లో ఆయన పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఈ కేసుని కోర్టు వరకు తీసుకెళ్లి కోర్టు ఆదేశాల ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ పైన చర్యలు తీసుకునే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది.